ఎవరైతే ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఫిఫ్త్ సెమిస్టర్ గుడ్ గవర్నెన్స్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది నేను చేయబోతున్నాను. గుడ్ గవర్నెన్స్ అనేది జనరల్ ఎలెక్టివ్ పేపర్గా ఫిఫ్త్ సెమిస్టర్లో పెట్టడం జరిగింది. ఇది ఎవరికి ఉంటుందంటే హెచ్ఈపిఏ హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ యాడ్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి సంబంధించిన ఈ క్వశ్చన్ పేపర్ ఫిఫ్త్ సెమిస్టర్లో ఉండబోతుంది. ఇందులో ముఖ్యంగా వచ్చేసి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో 4 టాపిక్స్గా ఉంటుంది, అంటే 4 మాడ్యూల్స్గా ఉంటుంది. చూద్దాం మనం 4 మాడ్యూల్స్ ఏంటి అనేది. 4 మాడ్యూల్స్ దీనిలో కనబడతాయి మనకు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంట్రడక్షన్, మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. తర్వాత ఇంట్రడక్షన్ సంబంధించింది. తర్వాత సిటిజన్ అండ్ గవర్నెన్స్ గురించి ఉంటుంది, ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ వచ్చేసి టెక్నిక్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ మీద ఉంటుంది. తర్వాత ఎమర్జింగ్ ట్రెండ్స్, ఇప్పుడు జరిగే ఎమర్జింగ్ ట్రెండ్స్ ఏంటి దానికి సంబంధించింది ఉంటుంది. నీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతే ఏంటంటే అసలు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, మరి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చూస్తాం. ఆల్రెడీ నేను ఫిఫ్త్ సెమిస్టర్ రాస్తున్నాను, బట్ ఏంటంటే నాకు అనిపించినాయి అని కాదు, ఈవెన్ సార్లకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం చూస్తాం. మీరు ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి చూడండి, ఇంట్రడక్షన్, గుడ్ గవర్నెన్స్ గురించి ఇంట్రడక్షన్లో షార్ట్ ఆన్సర్స్లలో ఫస్ట్ ఉంది డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ వాట్ ఈస్ మీన్ బై గుడ్ గవర్నెన్స్ అనగా ఏమి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఇక్కడ రౌండప్ చేశాను కదా, మీరు కరెక్ట్గా గమనించండి. ఇక్కడ థర్డ్ వన్, అలాగే మరి ఇక్కడ ఫస్ట్ వన్. ఈ పీడిఎఫ్లో మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క కాన్సెప్ట్ ఎట్లా ఇప్పుడు డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అనేది పేజ్ నెంబర్ 1లో ఉంటుంది. అది సైడ్కి స్క్రోల్ చేసేది పేజ్ నెంబర్ 1. దీన్ని చూడండి. తర్వాత ఏంటంటే దాన్ని అందులో ఆ యొక్క నోట్స్లో ఈ యొక్క పీడిఎఫ్లో చదువుకోండి. నాకు అనిపించింది ఏంటంటే డిఫైన్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ వాట్ ఈస్ మీన్ బై గుడ్ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత ఇవి రెండు షార్టీ కాబట్టి తర్వాత ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ వచ్చేసి ఏంటి అంటే డిస్కస్ ద మీనింగ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్. ఫస్ట్ యూనిట్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. మీకు మోడల్ పేపర్ ఎట్లుంటుంది అనేది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, బట్ ఈ వీడియోలో మనం చూసుకున్నట్టయితే ఇదేంటి ఫస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. వాట్ డూ యూ మీన్ బై గుడ్ గవర్నెన్స్, రైట్ అండ్ ఇంపార్టెన్స్. ఈ యొక్క 2 క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎస్ఏ టైప్ క్వశ్చన్స్గా 10 మార్క్స్కి రానికి ఉంటాయి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్, అది మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై గుడ్ గవర్నెన్స్ అనేది ఉంది కదా థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ అనేది మీరు ఇక్కడ లాంగ్లో చదవాలి. డిస్కస్ ద మీనింగ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్లోనే ఆటోమేటిక్గా అది అయిపోతుంది. ఎట్లా అంటే ఈ యొక్క పెద్ద క్వశ్చన్, ఈ యొక్క లాంగ్ క్వశ్చన్ అనేది మీరు చదివితే అక్కడ ఆల్రెడీ కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటంటే డిస్కస్ ద మీనింగ్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అండ్ ఆల్సో వాట్ యూ మీన్ బై గుడ్ గవర్నెన్స్, రైట్ ద ఇంపార్టెన్స్. లేకపోతే ఇక్కడ ఉంది ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే నార్మల్గా ఎక్స్ప్లెయిన్ ద కాంటెక్స్ట్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అంటే ఇందులో ఏది వచ్చినా కానీ ఇంట్రడక్షన్, అసలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, తర్వాత సెకండ్ యూనిట్కి వచ్చేసరికి సిటిజన్ అండ్ గవర్నెన్స్ మీద సెకండ్ యూనిట్ ఉంటుంది. సెకండ్ యూనిట్ మీద ఇక్కడ మనం చూస్తున్నాం ఎస్ఏ టైప్ క్వశ్చన్లా వాట్ ఈస్ మీన్ బై గవర్నెన్స్, అకౌంటబిలిటీ ఆర్ ఎక్స్ప్లెయిన్ ఇట్. అంటే గవర్నెన్స్ అంటే ఏంటిది, అకౌంటబిలిటీ అంటే ఏంటిది అనేది మీరు ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో చదవంగా మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెకండ్ది వచ్చేసి 40 అని ఉంది కదా, 41లో ఉంది కదా, 41లో ఇది ఉంది కదా, ఏంటి డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అకౌంటబిలిటీ అండ్ నేచర్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. వాట్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ అండ్ అకౌంటబిలిటీ అన్నా, లేకపోతే డిస్కస్ ద అకౌంటబిలిటీ అండ్ కాన్సెప్ట్ అన్నా కూడా బోత్ ఆర్ సేమ్గా మనం చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉంది కదా ఇంకొకటి, ఇందులో డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అసలు హ్యూమన్ రైట్స్ అంటే ఏంటిది, దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటిది అనేది మనం దీన్ని 43 అనే క్వశ్చన్ పేపర్లో చూస్తే మనకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. తర్వాత ఇక్కడ ఉంది 6th క్వశ్చన్, వై పార్టిసిపేషన్ ఈజ్ కన్సిడర్డ్ ఏ కీ ప్రిన్సిపల్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అంటే
పార్టిసిపేషన్ అనేది ఎందుకు ఉండాలి అసలు గుడ్ గవర్నెన్స్లో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 48 పేజ్ నెంబర్లో ఉంది, మీరు ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. ఇవి ఏంటి అంటే లాంగ్ ఆన్సర్స్. ఈ లాంగ్ ఆన్సర్స్ చదువుకుంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ హ్యూమన్ రైట్స్ అని, తర్వాత లేకపోతే రూల్ ఆఫ్ లా అని, మీరు గుడ్ గవర్నెన్స్ నుంచి ఫస్ట్ చాప్టర్ కరెక్ట్గా చదువుకుంటే మీకు ఆటోమేటిక్గా అది అర్థమవుతుంది. ఏంటంటే ఇందులో షార్ట్ ఆన్సర్స్ మనం చూస్తున్నట్టయితే నార్మల్గా 8th రూల్ ఆఫ్ లా, తర్వాత వాట్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, అకౌంటబిలిటీ అంటే ఏంటి, లేకపోతే ఇలా అడుగుతాడు. లేకపోతే క్యాగ్ అంటే ఏంటిది, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇక్కడ ఉంది కదా క్యాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి అడుగుతాడు. ఈ విధంగా అడగవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏంటంటే ఫస్ట్ ఒక యూనిట్ మంచిగా చదువుకోండి, తర్వాత ఆటోమేటిక్గా అది అర్థమవుతుంది. ఇది ఈ షార్ట్ అండ్ లాంగ్ ఆన్సర్స్ ఇన్ ద సెకండ్ యూనిట్. తర్వాత థర్డ్ యూనిట్కి వచ్చేసి టెక్నిక్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అసలు గుడ్ గవర్నెన్స్లో టెక్నిక్స్ ఏమి ఉపయోగిస్తారు అనేది కాన్సెప్ట్. ఇందులో ముఖ్యంగా మీరు షార్ట్ ఆన్సర్స్ చూస్తున్నట్టయితే నార్మల్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 10th క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్గా ప్రకటించవచ్చు మనం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, లేకపోతే సిటిజన్ చార్టర్ అంటే ఏంటిది, తర్వాత సెకండ్ ఏఆర్సీ ప్రిన్సిపల్, ఇది కూడా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ మన పెట్టిన దాంట్లో మనకు సెకండ్ ఏఆర్సీ అనేది వచ్చింది. తర్వాత ఏంటంటే సోషల్ ఆడిట్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్సే. తర్వాత ఈ యొక్క కాన్సెప్ట్ మనం ఇందులో ముఖ్యంగా లాంగ్ చదివితే ఆటోమేటిక్గా షార్ట్ అనేది కవర్ అయిపోతుంది, మనం చూడొచ్చు. ఓకేనా. తర్వాత ఇందులో వచ్చేసి ఏంటంటే ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి థర్డ్ యూనిట్లో వాట్ డూ యూ మీన్ బై ట్రాన్స్పరెన్సీ, డిస్కస్ ద బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. అసలు ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటిది, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. తర్వాత వాట్ డూ యూ మీన్ బై సిటిజన్ చార్టర్, రైట్, ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్, అట్రిబ్యూట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. అసలు సిటిజన్ చార్టర్ అంటే ఏంటిది, తర్వాత దాని యొక్క కాంపోనెంట్స్ ఏంటి, దాని యొక్క సమస్యలు ఏంటి, తర్వాత దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనే ఈ యొక్క ఫస్ట్ అండ్ 5th క్వశ్చన్ మీరు బాగా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావచ్చు. లేకపోతే ఇంకా అడుగుతున్నారంటే ఇక్కడ 7th క్వశ్చన్ ఉంది కదా, వాట్ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సోషల్ ఆడిట్, ఎక్స్ప్లెయిన్ ద హౌ ఇట్ ఈస్ డన్. సోషల్ ఆడిట్ గురించి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తర్వాత ఏంటంటే ఇందులో మీరు చూసినట్టయితే వాట్ ఈస్ మీన్ బై పబ్లిక్ గవర్నెన్స్ అంటే ఏంటి, తర్వాత కొన్ని ఐసీటీ గురించి చూసుకోండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ గురించి ఏంటిది, తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉన్న గవర్నెన్స్కి ఒక రిలేషన్ ఏంటి, ఈ 6th క్వశ్చన్. తర్వాత 6th క్వశ్చన్ తర్వాత ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ మీన్ బై పబ్లిక్ గవర్నెన్స్ ఉంది కదా, ఈ క్వశ్చన్ పబ్లిక్ గవర్నెన్స్ క్వశ్చన్, ఐసీటీ క్వశ్చన్, తర్వాత రిలేషన్షిప్ బిట్వీన్ ఐసీటీ అండ్ గవర్నెన్స్. తర్వాత ఇవి మనం చూడొచ్చు ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా. ఇందులో 4th యూనిట్గా వచ్చేసరికి ఏంటంటే షార్ట్లో ఇవి. అయితే ఇందులో మొత్తం 4 యూనిట్స్ ఉన్నాయి. అయితే ఇందులో మనం ఆల్రెడీ థర్డ్ యూనిట్లో ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ చేసినాం. తర్వాత ఈ 4th యూనిట్లో వచ్చేసి ఇవి చెప్పిన కదా ఐసీటీ గురించి, తర్వాత దీని గురించి చూసుకోండి. తర్వాత వాట్ ఆర్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ యొక్క 4 పిల్లర్స్ ఏంటి అనేది 12th క్వశ్చన్, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ ఉంది కదా, మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఇక్కడ మీరు ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ గవర్నెన్స్, ఈ యొక్క క్వశ్చన్ అనేది 86 పేజ్ నెంబర్లో ఉంది. నేను ఈ పీడిఎఫ్ అనేది మీకు షేర్ చేస్తాను. అయితే ఇందులో ముఖ్యంగా టైప్స్ ఆఫ్ గవర్నెన్స్లో ఉంటుంది పొలిటికల్ గవర్నెన్స్, తర్వాత ఈ గవర్నెన్స్, తర్వాత కార్పొరేట్ గవర్నెన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. తర్వాత ఇక్కడ వాట్ ఆర్ ద ఫ్యూచర్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ గవర్నెన్స్ అని ఉంది, దీన్ని కూడా చూసుకోండి. తర్వాత తర్వాత వచ్చేసి ఇక్కడ 6th క్వశ్చన్ ఉంది కదా, వాట్ రోల్ డస్ సివిల్ సొసైటీ ప్లే ఇన్ష్యూరింగ్ ద గుడ్ గవర్నెన్స్. ఈ యొక్క ఆన్సర్స్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఉన్నాయి. బట్ ఇందులో ఇంపార్టెంట్ అనేది నేను ఆల్రెడీ టిక్ చేశాను ఈ పీడిఎఫ్లో. ఇవి బెస్ట్, మీరు చూసుకుంటే ఏంటంటే బెస్ట్గా మీరు ప్రజెంటేషన్ చేయవచ్చు. తర్వాత ఏంటంటే చూసుకుంటే కిందికి చూస్తే తర్వాత రోల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ గుడ్ గవర్నెన్స్. నాకు తెలిసి ఇది కూడా క్వశ్చన్ కంపల్సరీ క్వశ్చన్, 99% క్వశ్చన్ ఉంటుంది. లేకపోతే ఇక్కడ కూడా రూరల్ డెవలప్మెంట్లో ఐసీటీ రోల్ ఎలా ఉంటుంది ఈ గవర్నెన్స్లో మనం చూసినాం. ఈ గవర్నెన్స్ అంటే ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ గవర్నెన్స్. ఎలక్ట్రానిక్ అంటే లైక్ ఇప్పుడు మనం చూసినాం కదా మీ సేవ, అలాంటి లైక్ ఎట్లా అంటే మనం అన్నిటినీ ఎలక్ట్రానిక్ అంటే లైక్ ఈ గవర్నెన్స్నే చేస్తున్నాం కాబట్టి తక్కువ ఖర్చుతో
తొందరగా పని అవుతుంది, అంతకుముందు అంటే లేట్ ప్రాసెస్ అయ్యేది. ఈ విధంగా మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూసుకోండి. తర్వాత దీనికి సంబంధించిన ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఇంకా చాలా ఇంపార్టెంట్వి కావాలి అని అనుకుంటే మనది ప్రీవియస్ ఇయర్ మనం రాసిన క్వశ్చన్ పేపర్ ఉంది కదా 5th సెమిస్టర్లో, ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని చూసుకొని ఆ తర్వాత దాన్ని ఫాలో అయిపోండి. ఈ విధంగా మీరు చదివితే నార్మల్గా గెయిన్ చేయొచ్చు. కానీ ఇందులో మెయిన్గా వచ్చేసి ఏంటంటే ఫస్ట్ చాప్టర్ని చాలా మంచిగా చూసుకోండి. ఫస్ట్ చాప్టర్ ఇంట్రడక్షన్ కాబట్టి అసలు గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి, గవర్నెన్స్ అంటే ఏంటిది, ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఈ పదం ఏంటిది, మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళి ఆవిర్భవించింది అనేది మొత్తం ఇందులో ఉంటుంది. కానీ నార్మల్గా ఈ మెటీరియల్నే మొత్తం గుడ్డిగా ఫాలో కాకుండా మీ యొక్క దీని మెటీరియల్ చదువుకొని మీ యొక్క ఓన్ వర్డ్స్లో ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, యూ విల్ డెఫినెట్లీ ఎగ్జామ్లో క్రాక్ చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఓన్లీ మనకు ఆల్రెడీ తెలుసు శాతవాహన యూనివర్సిటీ మన ఎస్ఆర్ఆర్ కళాశాల ఆటోనమస్ వాళ్ళకి తెలుసు 70 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మనకు ఆల్రెడీ 28 వస్తే పాస్, 28 రావాలనుకోండి, ఆ పాస్ మందం చూడండి. ఫస్ట్ 28 రావాలంటే నేను ఎలాంటి కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలనేది దాదాపు ఇది బెస్ట్. ఏంటంటే ఆల్రెడీ శాతవాహన ఎస్ఆర్ఆర్ కళాశాలలో మనకు తెలుసు 28 వస్తే పాస్, 28 వస్తే పాస్ కదా. ఎట్లాగో 30 ఇంటర్నల్ అనేది సార్ల చేతిలో ఉంది కాబట్టి 28కి ఎబో తెచ్చుకుంటారని మేము అందరూ ఆశిస్తూ థ్యాంక్ యూ బాయ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్ గుడ్ గవర్నెన్స్. థ్యాంక్ యూ ఫర్ ఆల్.